పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట, అకౌంట్ నంబర్ 116185159690, IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆచర్ల మండలం విజయపురి సౌత్ లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహా అవతరణ వేడుకలను పురస్కరించుకుని పిరమిడ్ మాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ప్రారంభించారు. పిరమిడ్ జగత్ ట్రస్ట్ చైర్మన్ శోభారాణి మాట్లాడుతూ ధ్యానంతో శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. అనంతరం శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జూలకంటి చిరంజీవి రెడ్డి, బొల్లా వెంకటేశ్వర్లు, మెట్రిక్ శ్రేణు, రంగనాయకులు ఉషా, జగదీష్ రెడ్డి, శివకుమార్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముక్కోడి దేవతలు మానవుడికి ప్రసాదించిన ఆహారం, ప్రకృతి మాత మానవుడికి ప్రసాదించిన ఆహారం, ప్రకృతి మాత మానవుడికి ప్రసాదించిన ఆహారం, ప్రకృతి మాత మానవుడికి ప్రసాదించిన ఆహారం, భగవంతుడు మానవుడికి ప్రసాదించిన ఆహారం, భూమాత మానవుడికి ప్రసాదించిన అహింస పరమో ధర్మ, అహింస అందరికీ రమణిషి పత్రిజీకి, రమణిషి పత్రిజీకి, రమణిషి పత్రిజీకి, విశ్వ గురువులకి, పరమ గురువులకి, ప్రకృతి మాతకి, ప్రకృతి దేవతలకి, భగవానుడికి చెప్పాము అనుకుంటాం కదా, కానీ అది ఎప్పటికప్పుడు మొలకెత్తుతుంది, వృక్షం అవుతుంది, ఫలాలను ఇస్తుంది, ఈ భూమండలం అంతా విస్తరిస్తుంది. దీని గురించి నేను ఒక్కసారి వియత్నాము, కాంబోడియా, బ్యాంకాక్ టూర్ వెళ్ళాను, మన స్పిరిచువల్ టూర్. వెళ్ళినప్పుడు వియత్నాంలో పత్రిజీ ఏంటి మేడం సంగతి? చిలకలూరుపేట పట్టణంలోని పాత నేషనల్ హైవేతో సహా పట్టణంలోని అంతర్గత రోడ్లు, R&B మరియు మున్సిపల్ రోడ్లలో గుంతలు ఏర్పడ్డాయని, తద్వారా తరచూ వాహన చోదకులు ప్రమాదాలకు గురి అవుతున్నారని, తక్షణమే వాటన్నింటికీ మరమ్మతులు చేయాలని ప్రముఖ సామాజికవేత్త, చిలకలూరుపేట నియోజకవర్గ లోక్సత్తా పార్టీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ కోరారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 4 అడుగుల లోతు పడిన గుంతలకు మరమ్మతులు చేయని కారణంగా తెలంగాణ రాష్ట్రం చేవెళ్ల కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ జరిగి 19 మంది నిండు ప్రాణాలు కోల్పోయిన సంగతి మరువరాదన్నారు. కాబట్టి పట్టణంలో పలు ప్రాంతాలలో ఏర్పడిన గుంతలను త్వరితగతిన మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులు నాయకులను కోరారు. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దే ప్రయత్నం చేయండి. పసుమరు ఏదైతే వాడేవ రోడ్డు ఉందో అది ఖచ్చితంగా డిజైన్ లో లోపం ఉంది. అక్కడ అండర్ పాసేజ్ ఇచ్చి ఉండాలి, ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఇప్పటికైనా ప్రయత్నం చేయండి. స్లోప్ను బాగా తగ్గించండి. స్లోప్ను తగ్గించి ఏం చేస్తే అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. 2 చనిపోయినారు, ఇంకా చనిపోకుండా చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా చిలకలూరుపేటలో నేషనల్ హైవే మీద, ఏదైతే పాత నేషనల్ హైవే మీద దాదాపుగా 6-7 చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడినాయి. ఆ గొయ్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ఏదైతే చేవేళ్ల దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కంకర లారీ టిప్పర్ పడింది అంటున్నారో దానికి కారణం 4 అడుగులటువంటి గొయ్యిని తప్పించే ప్రయత్నంలో జరిగింది. కాబట్టి గొయ్యిలు ఏం చేస్తాయి అనేటువంటి సరైనది కాదు. ఇంతేకాకుండా మద్యాన్ని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితున్నట్టయితే కర్నూలులో బస్సు దహనం జరిగేది కాదు. 3 గంటలప్పుడు జరిగినటువంటి మద్యం దాగొచ్చి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తించి లేకపోవడం వల్ల జరిగినటువంటిది. ఇప్పటికైనా ఈ ప్రమాదాలకి నివారణకి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యంత్రాంగం ఊరికే మాటలు కాకుండా ఒక గొయ్యను పోడ్చడానికి ఎంత అవుతుంది,
ఆ గొయ్యిని పోర్చిన కారణంగా మనకి మరి ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్కా చెల్లెలు చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబంలో 3 తరాల వారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కాంపెన్సేషన్ ఇస్తామంటే ఇది సరైనది కాదు. కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితులు రాకుండా చిన్న చిన్న పరిష్కారాలని పట్టించుకోకపోతే ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గుర్తించగలగాల. ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావులు, అధికారులు నేల మీదకి వచ్చి చూసినట్లయితే వీటికి పరిష్కారాలు వస్తాయి. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేసి ముందు మనం చెల్లూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే గుంటలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదిన పూడ్చేటువంటి ప్రయత్నం చేసి సైన్ బోర్డ్స్ పోయిన దగ్గర సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, మితిమీరినటువంటి హైట్ లో వేశారు కొన్ని చోట్ల ఈ స్పీడ్ బ్రేకర్లు, అది కూడా ప్రమాదానికి కారణం. ప్రమాదాన్ని నివారించడం కోసం ఇచ్చినటువంటి స్పీడ్ బ్రేకర్ల వల్ల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని నారాయణపురం రోడ్లో ఉన్న సిపిఐ కళ్యాణ మండపం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసుకుంటూ ర్యాలీగా వెళ్లి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. వ్యతిరేకించండి కూటమి ప్రభుత్వ విధానాలను, వ్యతిరేకించండి కూటమి ప్రభుత్వ విధానాలను. ఒక్క నిమిషం కొంచెం ఆగితే మాయం చేయకుండా ముందుకు వస్తారు. గురిజాల పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పట్టణంలోని రంగా సెంటర్ నందు నూతనంగా నిర్మాణం చేపట్టనున్న కాపు కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ జానపాడులో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 2,25,00,000 ఖర్చు చేయడం జరిగిందని, మళ్లీ ఇదే రోజున నిర్మాణం పూర్తి చేసి ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కాపు కమ్యూనిటీ హాల్ కు 50 లక్షలు ఇవ్వడం జరిగిందని, సరిపోకపోతే మళ్లీ మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు పార్టీ పరిశీలకులు, అదేవిధంగా నాగూర్ సాగర్ ప్రైవేట్ కమిటీ చైర్మన్ సోదరులు కాంతారావు గారు, వరజాని గారు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు, కొల్లయ్య గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఈరోజు ఎన్నికల ముందు అడిగారు. పెద్దలందరూ కూడా కాపు కమ్యూనిటీలో పెద్దలందరూ కూడా అడిగారు, రేపు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత గురిజాల్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కాపు కమ్యూనిటీ హాల్ ఒకటి మనం కట్టించాలి, అది ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం అనేది కూడా ఆ రోజు పెద్దలు అడగడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు మనం గురిజాల్లో 50 లక్షల రూపాయలు ఈ కమ్యూనిటీ హాల్ కూడా మనం కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఈ గురజాల అభివృద్ధి 14-19 మధ్య అదొక గ్రామ పంచాయతీగా ఉన్న పరిస్థితి నుంచి ప్రధాన ఆధారాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు 30 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయించడం, ఆర్టీఓ ఆఫీస్ కానీ, హాస్పిటల్ నిర్మాణం, ఐసిడిఎస్ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, అదేవిధంగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, అదేవిధంగా 20 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు,
డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ ఒకటి కాదు. ఈరోజు గురిజాల పట్టణాన్ని మొత్తం కూడా మనం అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో కూడా సిమెంట్ రోడ్ నిర్మాణం కానీ, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ పిడుగురాళ్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా మృతుడి బంధువుల ధర్నా. నిన్న కారంపూడి నుండి జూలకల్లు మార్గం మధ్యలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన బాణావత శివనాయక్ యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా చేశారు. పిడుగురాళ్ల పోలీసులు తమకు న్యాయం చేయట్లేదు అంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా కొనసాగిస్తామని అల్టిమేటం జారీ చేశారు. పెట్టారు కానీ వాళ్ళని పొద్దున్న తీసుకొచ్చారు. ముద్దాయిని పొద్దున్న తీసుకురావడం జరిగింది. ఆ ముద్దాయి కూడా లోపల ఉన్నాడో లేదో కూడా మాకు డౌటే. ఇంకా ఓనర్ని కూడా తీసుకొచ్చి హాయిగా కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకటి నవ్వుకుంటా కూర్చొని మాట్లాడుతుంటే తట్టుకోలేక బయటకు వచ్చి మాకు న్యాయం జరిగింది. ఇప్పుడు మీకు న్యాయం కావాలి అని అన్నారు. ఎట్లా న్యాయం అంటే ఏం చేయాలి? ఆ కుటుంబం పేద కుటుంబం అండి. సరిగ్గా ఒక బస్తా రైస్ కూడా లేదండి. వాళ్ళ నాన్న తీసుకొస్తాడేమో, రైస్ బ్యాగ్ తీసుకొస్తాడేమో అని ఆ పాప బాధ్యత తల్లి చూస్తూ ఉంది, ఇంకా చూస్తూ ఉంది. ఒకసారి అక్కడ మీరు గమనిస్తే మేకలదిన్న గ్రామంలో సరిగ్గా తిండి లేని కుటుంబం అండి. మేము అంటుంది ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వమని అన్నట్ల చిన్నపిల్లలు న్యాయం చేయమని చెప్తున్నాను. న్యాయవాదులండి ఇక్కడ పిడుగురాళ్ళ. నేను హైకోర్టులో కూడా చేస్తాను. వాళ్ళ తరఫున నిన్న హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అయినా కానీ ఎటువంటి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్లలో భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. మాచర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మాచర్ల తహసీల్దార్ కార్యాలయం వరకు ఉధృతంగా కొనసాగింది. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ పల్నాడు పార్లమెంట్ పరిశీలకు పి గౌతమ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురిజాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో వసతి గృహాల మౌలిక వసతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో వసతి గృహాలలో మౌలిక వసతులపై ఎమ్మెల్యే ఎరపతినేని పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 17 తర్వాత నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎరపతినేని తెలిపారు. కోరుకుంటుంది. సో అందుకనే ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. సమావేశం పెట్టుకోవడం కాదు,
దీని అమలులో కూడా నేను ఆర్డీఓ గారు అదే మిగతా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయికి వస్తాం, అన్ని విజిట్ చేసి తప్పకుండా మీ రిక్వైర్మెంట్స్ అని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా మన ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి కూడా మీకు అన్ని వెల్ఫేర్ యాక్షన్స్ కూడా వాటిలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వ పరంగా మనకు అందుతున్న సౌకర్యాలు కానీ లేదా ఉన్న ఇబ్బందులు కానీ అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని గవర్నమెంట్ సైడ్ ఏం చేయాలి, లేదా మనం బయట గవర్నమెంట్స్ కానీ లేదా నేరుగా కానీ ఇమీడియట్ గా చేయాల్సినవి ఏమున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వరకు బాగానే పనిచేసినా కొన్ని చోట్ల చెప్పారు బిల్డింగ్స్, కొన్ని చోట్ల బాగాలేవని, కొన్ని చోట్ల టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ గా చూస్తే పొలిటికల్ గా ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి తక్కువ ఉంటుంది. సో అందుకని మన ఆర్డీఓ గారితో మాట్లాడినప్పుడు ఒకసారి మనం నియోజకవర్గం మొత్తం కూడా రివ్యూ పెట్టుకొని రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి హాస్టల్ వైజ్ గా వాటిని రివ్యూ చేసుకొని దానికి కావాల్సిన ఫండ్స్ ఏంటో మనం ఒకసారి ప్లాన్ చేసుకుందాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. 1 by 1 మీరు ఇక్కడ కూడా ఇచ్చారు, మీకు కావాల్సిన ఏమున్నాయో సమస్యలన్నీ కూడా మీరు కూడా ఒకసారి చెప్పండి. చెప్పిన తర్వాత ఒకసారి దానికి మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ లో దానికి బడ్జెట్ ఎలా. వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం ర్యాలీ చేపట్టారు. సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యని దూరం చేస్తుందని, నాడు వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలకు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు అమల్లోకి తీసుకొచ్చి 4 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్దం చేసి 6 మెడికల్ కాలేజీలను వివిధ నిర్మాణ దశలోకి తీసుకొచ్చారన్నారు. ఆపాలి ఆపాలి ప్రైవేటీకరణను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలి, ఆపాలి ప్రైవేటీకరణను. ఓకే సార్. ఈ కార్యక్రమం చేసిన ఇతరులకి నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కాలేజీను మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ ఆపడానికి మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా ర్యాలీగా జరగడం జరిగింది. ఈరోజు మన సత్తెనపల్లిలో మన పార్టీ ఆఫీస్ నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు చూస్తుంటే ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది విద్యకి, వైద్యానికి. వైద్యపరంగా గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ఒక పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందుబాటులో లేని ధరలకు పెరిగిపోతుంది. అలానే విద్య కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ లేకపోతే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్లో కానీ కాలేజ్ కానీ ఎవరు ఫీజు పే చేసే స్థాయిలో అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంది. దానికోసం ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ కాలేజ్ కానీ అలానే వైద్యానికి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కానీ ఖచ్చితంగా కావాలి. అలాంటిది పోయిన గవర్నమెంట్లో
జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అని 17 మెడికల్ స్టార్ట్ చేస్తే అందులో 2 సంవత్సరాలు కరోనా పోయినా కానీ ఉన్న 3 సంవత్సరాల్లో 5 మెడికల్ స్టార్ట్ చేశారు. అలానే 2 మెడికల్ రెడీగా చేసి దానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వచ్చిన పర్మిషన్ కూడా మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేము నడపలేని స్థితిలో ఉందని చెప్పి లెటర్ పెట్టి ఆపడానికి ట్రై చేసింది. అందులో ఒక మెడికల్స్ కి పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు, అసత్య ప్రచారాలు, కోడి సంతకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1550 కోట్లు ఖర్చు చేయడమే తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట ప్రభుత్వం నిధులు కేటాయించారని జగన్ రెడ్డి నేడు ధర్నాలు నిరసన చేసిన హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నేటికి ఫౌండేషన్ కూడా వేయని మెడికల్ కాలేజీలు ఉన్నాయని, పులివెందులలో సహా ఒక్క కాలేజ్ కూడా పూర్తి చేయడం నాటి వైసీపీ ప్రభుత్వానికి చేత కాలేదని ఎద్దేవా చేశారు. విశాఖలో జరుగుతున్నటువంటి సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేయడానికే ఈ కుట్ర. జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల పేరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. అబద్దాలకి, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. అబద్దాలు ప్రచారం చేయింది నిద్రపడ్డారు, అసత్యాలు ప్రచారం చేయింది సంతృప్తి ఉండదు ఆయనకి. ఏంటి వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకి మీరు చేసింది ఏంటి? ప్రజలు చూశారు. 18% కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి 5 ఏళ్ల మీ పాలనలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీకు సిగ్గుందా? 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈ రోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు, కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటే దాని అర్థం ఏంటి? మీకు ఆసక్తి ఉందా? పెనుగొండ వెళ్ళానండి, అక్కడ నుండి మంత్రి సవిత గారితో కలిసి ఓ ఫోటో సెల్ఫీ పెట్టాం. ఫౌండేషన్ వేసి ఆగిపోయిందండి 5 ఏళ్లలో. ఫౌండేషన్ కూడా అయిన కాలేజీలు ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్ గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ లేదు, సంపూర్ణంగా పూర్తయింది. పులివెందులతో సహా ఒక కాలేజీ సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద, వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా? వైద్యం మీద వైసీపీ ప్రభుత్వానికి నమ్మకం లేదు, వైద్య విద్యార్థుల మీద ప్రేమ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టం. ఈ రోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు? వాళ్ళని అందరూ కూడా వెళ్ళి ఆ ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయి చూడమని చెప్పండి. మా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఫౌండేషన్ దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఒక్క రూపాయి కూడా 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించకుండా మెడికల్ కాలేజీలకి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని కోటి సంతకాలు పిలిపించి సంతకాలు సేకరించి చేస్తున్నారు? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? మీకు అసలు హక్కు ఉందా? ఈ రోజు వచ్చేటువంటి సిఐఐ ద్వారా, ఈ సదస్సు ద్వారా, విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలని ఈ కుట్రలు. ఈ రాష్ట్రం బాగుంటాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ తెరదీస్తా ఉంటారు. జగన్ పాలన అంటే దోపిడీ పాలన, చంద్రబాబు గారి పాలన అంటే విజనరీ పాలన. సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి మేజర్ కాలువ వద్ద ఉన్న లక్ష్మీ కాటన్ ట్రేడ్ లో సీసీఐ కేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు. తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉంటేనే సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తారని, 12% దాటితే రేటు తగ్గుతుందని అన్నారు. ప్లాస్టిక్ గోతాల్లో కాకుండా లూజుగా పత్తి సీసీఐ కేంద్రాలకు రైతులు తీసుకురావాలని కోరారు. సీసీఐ కఠిన నిబంధనలకు ముఖ్యమంత్రితో సీసీఐ బాధ్యతలతో మాట్లాడించి రైతులకు మేలు చేసేలా నిబంధనలు సడలించేందుకు కృషి చేస్తానని కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేజింగ్ సెంటర్ ఇక్కడ లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో ప్రారంభం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్తి మద్దతు ధర 8,110 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర. దాని ప్రకారం
మరి ఈ సంవత్సరం రైతులు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి చాలా స్ట్రిక్ట్ గా మాయిశ్చరైజ్ పర్సంటేజ్ 8 to 12% వరకు అలౌ చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా మరి వాళ్ళ పొలాల్లో ఆరబెట్టుకొని ఆరిన పత్తి తీసుకొని రావాల్సిందిగా నేను రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మధ్య వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయి తుఫాను వల్ల. మళ్ళీ తుఫాను అని చెప్తున్నారు. తడిచిన పత్తి తీసుకొచ్చి మా పత్తి ఇక్కడ కొనలేదు అనేటువంటి ఒక పరిస్థితులు రానివ్వకుండా రైతుల పొలాల్లో ఆరబెట్టుకొని శాతం 8 నుంచి 12% లోపు తేమ శాతం ఉండేటట్టు చూసుకొని మరి తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రైతులు కొన్ని అడిగారు, ఇంకా ఎందుకంటే ఎకరానికి 12 క్వింటాల్స్ ఇచ్చారు, 12 కాకుండా 15 క్వింటాలు కానీ 18 క్వింటాలు కానీ ఇవ్వమని చెప్పేసి అడిగారు. ఈ పర్సంటేజ్ పెంచేదాని విషయంలో అయితేనేమి అలాగే క్వాంటిటీ పెంచేదాని విషయంలోనైతే రెండు విషయాలు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి గారి చేత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తారు. ఇదిలో జగన్ రెడ్డి పాలనలో పేదోడి గుడికి మంగళం పాడాయని, గత ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగట్టారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ PMAY అర్బన్ 2.0 పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాలకు అనుమతి పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టిట్కో ఇళ్లను పాడుపెట్టి 5 ఏళ్ల ప్యాలెస్ సేతతీరిన తుగ్లక్ నేడు ధర్నాలంటూ రోడ్డుపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు శ్మశానాల్లో నివేశ స్థలాలు ఇచ్చి పులివెందులో పాలేగాళ్ల మాదిరిగా అంటరానితనాన్ని గుర్తు చేశారని విమర్శించారు. వాళ్ళు కట్టుకోవాలన్నా ఆ రోజేనేమో అంకెల్ గవర్నమెంట్ చేశారు. ఇల్లు పూర్తయినట్లుగా ఏమి ఉన్నట్టుగా సృష్టించి ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేశారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లని తన వర్గం కోసం స్తంభాలు వేశారు, వదిలేశారు. అంటే వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తాయో ఆ పనులు చేసే వదిలేశారు. చాలా బాధాకరంగా ఉంది. ఇంత పెద్ద మాచర్ల పట్టణంలో మరి అర్హుల్ని సెలెక్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. గత పాలకుల నిర్వాహానికి ఇది నిదర్శనం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు మీ అందరూ ఎంతో కష్టపడి మీ బిడ్డలందరినీ చదివించుకుంటున్నారు, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు పిల్లల కోసం. కానీ రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోతే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? గత పాలకుల దుర్మార్గపు చర్యలన్నీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. అటువంటి పరిస్థితుల్ని అధిగమిస్తూ ఈ స్వల్ప కాలంలోనే 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొని వచ్చిన ఘనత మన యువ నాయకులు లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా అసలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిరుకులూరుపేట పట్టణంలో పురుషోత్తమపట్నం అడ్డురోడ్డు సెంటర్ వద్ద గల వైసీపీ క్యాంప్ ఆఫీస్ నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైద్య విద్యను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లకు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి విడుదల రజని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుపేద స్థాయిలో ఉన్న విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని, కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఈ వైద్య విద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసి కాసులు దండుకోవాలని ప్రయత్నిస్తుందని ఆమె అన్నారు. కొంచెం ఫోన్ ఎన్నికి జరపండి అన్న. అని కెమెరా కొంచెం ఎన్నికి పెట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ని చేస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ని ఆపివేయాలి. ఇది ప్రజలకు అనేక కన్ఫ్యూజన్స్, ఆందోళన, ఒక బాధకు దారితీస్తూ ఉంది కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే. మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్లో అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడటం లేదు. మరి ప్రజల వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రజా ఉద్యమం చేపట్టి అందులో భాగంగా మన చిలుకూరుపేట నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 కాలేజీలు మేము ప్రారంభించాము, ఇంకో 2 అందుబాటులోకి తీసుకొచ్చాము. అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక కక్ష ఉంది. వద్దు, వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ 7 కాలేజీలు మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ 10 కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. వినుకొండ నియోజకవర్గం నూజింద మండలం గురుపనాయుడు పాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గృహాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన చేతుల మీదుగా అర్హులైన లబ్దిదారులకు నూతన గృహాలను, సంబంధిత పత్రాలను అందజేశారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిన ఇళ్లను అందుకున్న లబ్దిదారులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కని మల్లికార్జునరావు, అధికారులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోపలికి వచ్చు
సంతోషంగా ఎదురు చూసేది. పేదలు కనే కళ, సొంతింటి కళ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. ఒకే రోజు ఈరోజు బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళు సామూహిక గృహప్రవేశాలు జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. మా అందరికి ఆనందంగా ఉంది. ఒకే రోజు ఈరోజు బుధవారం 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళు ఒకే రోజు గృహప్రవేశాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే మాకు ఆనందం ఏంటంటే వైసీపీ పాలనలో 4,73,000 ఇళ్ళు రద్దు చేశారు. కారణం ఏంటి? ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఎందుకు రద్దు చేశారు? ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు ఇల్లు అర్బన్ హౌసింగ్. మరి లక్షలాది ఇల్లు తీసుకొస్తే దానిలో 4,73,000 ఇల్లు రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. కారణం రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టలేక పేద ప్రజలు నోట్లో మట్టి కొట్టింది. అలాగే 2,73,000 మందికి ఇంటికి బిల్లులు ఇవ్వకుండా లబ్ధిదారుని ఇబ్బంది పెట్టి గాలి వదిలేస్తారు. 2,73,000 మందికి పేదలకు ఇల్లు కట్టుకున్నాక బిల్లులు చెల్లించకుండా మరి అన్యాయంగా ఇబ్బంది పెట్టారు. ఇదంతా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి పత్తి కొనుగోలు కేంద్రం పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కృష్ణ ఎంటర్ప్రైజెస్ జిన్నింగ్ మిల్లు వద్ద ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి మరియు చిలుకూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో కాటన్ కొనుగోలు కేంద్రాలు 11 ఏర్పాటు అవుతున్నాయని, రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ సీఎం యాప్ లో కంప్లీట్ చేసుకుని కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ చేసుకుని వారి పత్తిని సీసీఐ కి అమ్ముకోవాలని సూచించారు. సీసీఐ నిబంధనల మేరకు రైతులు తమ పత్తిని ఆరబెట్టుకుని 8 నుంచి 12% మించకుండా ఉండేటట్టు చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలియజేశారు. రామాకన్నా మధ్యలో తీసుకుని దొరికిపోయింది. అందరూ పంచుతారు. సరే సార్, ఒకసారి చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు శుక్లా గారికి, మా యాడ్ చైర్మన్ గారికి, అధికారులకి, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు అందరూ కూడా ముందుగా పేరు పేరున ఆదాయపూర్వక నమస్కారాలు. వాళ్ళ సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మనం ఇప్పుడు అధికారుల దృష్టి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎంఎస్పీ రేటు కూడా పెంచడం జరిగింది. 6% పెంచారు. అయినా సరే రైతులకు ఇబ్బంది. బయట మార్కెట్లో 5,000, 4,500 నుంచి 5,000 కొంటున్నారని తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మన పుల్లారావు గారు ఇమీడియట్ గా కొనుగోలు కేంద్రాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మన పేటలో, అదేవిధంగా పేటతో పాటు 13 కేంద్రాలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్నాము. రైతులు ఇబ్బందులు ఉన్నారు. మరీ ఎక్కువ రూల్స్ పెట్టి వాళ్ళు తప్పేయకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. అట్లానే రైతులు కూడా తడిసిన పత్తిని ఇంటి దగ్గర ఆరబెట్టి తీసుకొస్తే కనుక కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు నాకు ఆత్మీయులైనటువంటి గుడ్డిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఒక మంచి కలెక్టర్ మన కృతిక శుక్లా గారి వారి చేతుల మీదుగా
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము. రైతులకి బయట మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే ఎక్కువ రైతులు పండించే ప్రతి రైతు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు వ్యాపారస్తులు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి పూర్తి సహకారాన్ని మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది కాబట్టి 28,000 ఎకరాల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో 2,53,000 ఎకరాల్లో పత్తి వేయడం జరిగింది. గతాన్ని పంచుకుంటే ఈ సంవత్సరం పత్తి పంట. నమస్కారం. పల్నాడు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్ర CCI ద్వారా 11 సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈ రోజు చిలుకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో వెంకట్ కృష్ణ జిన్నింగ్ మిల్లు పత్తి కొనుగోలు కేంద్ర ఎమ్మెల్యే గారి ప్రెజెన్స్ లో, గౌరవనీయులు ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ సార్ ప్రెజెన్స్ లో ఈ రోజు ప్రారంభోత్సవం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతిసారి 89,000 హెక్టర్ వేయడం జరిగింది. దాని భాగంగా కనీసం 20% CCIకి వెళ్ళాలి. దానికోసం ఇవన్నీ సెంటర్స్ వచ్చే 2 రోజుల్లో అన్ని చోట ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేట్ సంబంధించి 8,000 పర్ క్వింటల్ పైన రేట్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా CCI తరఫున కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. FAQ క్వాలిటీ మరియు తేమ శాతం 8% to 12% వరకు మాత్రమే ఉండాలి. మాయిశ్చర్ మీటర్ అన్ని చోట పొజిషన్ చేసుకుని దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అందరూ రైతులకి రైతు కేంద్రాలకి మన గ్రామ స్థాయిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి CM యాప్ లో ఫార్మర్స్ ముందు రిజిస్టర్ అవ్వాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బెటర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.